Singers should sing a song. అదే విధంగా పెద్ద పెద్ద గాయకులు పాటలు పాడేవాళ్ళు తన యొక్క పాటలు పాడుతారు గాక. And wherever churches where songs are sung, Holy Spirit should come upon the people. ఏ సంఘంలోనైతే తన పాటలు పాడుతున్నారో ఆ పాటలు పాడేటప్పుడు పరిశుద్ధాత్మ వారి సంఘంలోకి వచ్చును గాక. Father, be blessed in the name of Jesus. తండ్రి అయిన దేవా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము తనను దీవిస్తున్నాం. Let them write songs for the glory of God. దేవా తను రాసే ప్రతి పాట నీ యొక్క మహిమార్థమై ఉండును గాక. Sister, you are going to write the songs about the glory of God. సహోదరి నువ్వు దేవుని యొక్క మహిమను గురించి ఆ పాటలు రాయాలి. You are going to write songs about the Holy Spirit. నువ్వు పరిశుద్ధాత్మ గురించి పాటలు రాస్తావు. The Telugu speaking people will be filled with the joy and the Holy Spirit when they worship with your songs. నీ యొక్క పాటల చేత ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పాడుతున్నప్పుడు వారు సంతోషం చేత ఆనందం చేత నింపబడదు. Because of your songs, నీ యొక్క పాటలను బట్టి వారు సంతోషిస్తారు. you are going to travel many places. నువ్వు చాలా స్థలములలోకి వెళ్తావు. Not only in this Telugu speaking states, కేవలం ఈ యొక్క తెలుగు భాషలో మాట్లాడే ప్రజల మధ్య you will go to other countries because of your songs. నీ యొక్క పాటలను బట్టి దేవుడిని ఇతర దేశములకు కూడా తీసుకెళ్తాడు. In the name of Father, Son and the Holy Spirit, we bless you. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. Have more grace upon you. నీ మీదకి దేవుని యొక్క అధికమైన కృప ఉండును గాక. In the mighty name of Jesus. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో Lord, we pray and we release this song for your glory. నీ యొక్క మహిమార్థమై ప్రభువా ఈ యొక్క పాటను మేము ప్రార్థించి విడుదల చేస్తున్నాము. Let it go to YouTube and many people hear this and give glory to God. ఈ యొక్క పాట యూట్యూబ్ లోకి వెళ్ళి అనేక మంది ప్రజలు ఈ పాటను విందురు గాక. In the mighty name of Jesus I pray. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్.